కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేస్తూ ఉందో ఉద్యమం పార్లమెంటు భవనం వద్ద, అది తుస్సుమన్నదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో లేదా ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి ఆ పంజాబ్ ప్రాంతం నుంచి కొంతమంది అల్లరి మోకల్ని ఈ అవినీతి సొమ్ముతోటి పట్టుబడి జైలు శిక్షను ఇచ్చినటువంటి కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి, అలాగే ఏ రోజు కనీసం వందే మాతర గీతం కాదు కదా, జాతీయ గీతాన్ని కానీ ఆలపించడానికి కూడా సరిగా నోరు రానటువంటి రాహుల్ గాంధీ, తర్వాత ఈ కాక్రోచ్ పార్టీ నేతలైతేనేమి లేదా ఈ సమాజ్వాదీ పార్టీ నేతలైతేనేమి, వీళ్ళందరూ తెర వెనుకుండి ఒక అసాంఘిక అల్లరి మోకలను హైర్ చేసుకుని మరి ఏ విధంగా అది హింసాత్మకంగా దాన్ని మలిచారో మీ అందరికీ చూస్తూ ఉన్నారు మీరందరూ. మరి ఇటువంటి సందర్భంలో దేశ ప్రజలందరూ ఒకటి గమనించాలి, ఈ కాక్రోచ్ పార్టీ చేసే ఈ దురాగతం కేవలం మీడియా అటెన్షన్. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, సో కేవలం మీడియా అటెన్షన్ పొందడానికి మాత్రమే చేస్తున్నటువంటి ఒక పెయిడ్ ఉద్యమం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా మన ఊళ్ళో కూడా కొంతమంది సిగ్గు లేకుండా అటువంటి ఉద్యమానికి మద్దతిస్తూ ఉన్నారు. అది ఉద్యమం అంటారా? ఒకసారి మీ అందరూ ఆలోచించండి. ఉద్యమకారుల చేతుల్లోకి తల్వార్లు ఎలా వచ్చాయి? ఉద్యమకారుల చేతుల్లోకి కత్తులు ఎలా వచ్చాయి? సిఆర్పిఎఫ్ జవాన్లని అతి కిరాతకంగా వాళ్ళ మీద దాడి చేస్తారా? అటువంటి వాళ్ళని అసలు విద్యార్థులు అంటారా? అటువంటి వారిని సమర్థిస్తూ మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? మీరు కాస్త బుద్ధుందా? అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? సిగ్గుండాలి కాస్తన్నా. ఈరోజు దేశ విదేశాల్లో భారతదేశం యొక్క ఖ్యాతిని మీరు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు. అలాంటి అల్లరి మోకలు చేసే పనులని సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో షేర్లు, మళ్ళీ వాటికి పోస్టులు పెట్టాం. కాస్త బుద్ధుండాలి. ఒక అరుంధతి రాయ్ అంట, ఒక ప్రకాష్ రాజ్ అంట, ఒక రాహుల్ గాంధీ అంట, ఒక సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ అంట. అబ్బా, ఏమన్నా దేశభక్తులు బయలుదేరారా? ఈ దేశభక్తులకి తోడుగా, ఈ అపర దేశభక్తులకు తోడుగా కొంతమంది కుహానా లౌకికవాదులు వాళ్ళు చేసే పెట్టుబడి పెయిడ్ ఉద్యమానికి వీళ్ళందరూ సోషల్ మీడియాలో డప్పులు వాయించడం. చదువుకున్నారే, కాస్త ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా? ఎస్, సువిశాల భారతదేశంలో కొన్ని చిన్నయో పెద్దయో తెలిసో తెలియకో తప్పులు జరుగుతూ ఉంటాయి, కాదనలేదే. జరిగిన నష్టాన్ని పోర్చడానికి దానికి బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షిస్తూ ఉన్నారు. తగు శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మళ్ళీ నీటి పరీక్ష మళ్ళీ నిర్వహించారు. ఇంకేంటి ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. అసలు ఆ ఉద్యమంలోకి విదేశీ జెండాలేంటి? ఒకడంటాడు హిందూ దేవీ దేవుళ్ళని అవమానిస్తాడు, ఇంకోడు ఇతర దేశాలకు మద్దతిస్తాడు, వేరే దేశాల జెండాలు పట్టుకుని ప్రదర్శనలు ఇస్తారు, మీడియా మీద దాడి చేస్తారు. వీళ్ళని విద్యార్థులు అంటారా? కాస్త అన్నం తినేవాడు ఎవడో నేను సమర్థిస్తాడా? సిగ్గుండాలి కాస్తన్న. భారతదేశ పరువుని మీలాంటి దేశద్రోహులు చేస్తూ ఉన్నారు, జాతీయంగా అంతర్జాతీయంగా. మోడీ రాజీనామా చేయాలి. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు పేపర్ లీకేజ్ జరగలేదా? ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ జరిగాయి? ఎంతమంది రాజీనామాలు చేశారు? సిగ్గుండాలి కాస్తన్న. మీరు ఎన్ని కుట్రలు చేసినా అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి ఒక పెట్టుబడి పెట్టి అల్లరి మోకలను పోగేసి ఆ ఢిల్లీ పంజాబ్ పరిసర ప్రాంతాలను తీసుకొని వచ్చి ఒక పెయిడ్ ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బీజేపీ మీద అక్కసు, ఎందుకంటే అతన్ని అవినీతి చేశాడని చెప్పేసి జైల్లో పెట్టినందుకు. తస్మాత్ దేశద్రోహుల్లారా, భారతదేశం మొత్తం మీ చర్యలను గమనిస్తూ ఉంది. ఈ పబ్లిసిటీ మీడియా స్టంట్ పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి, మీడియా ఫోకస్ ఉంటుంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉన్నారు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. దేశ ప్రజలు విఘ్నులు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఒక్కటి గమనించండి, టోటల్ యావత్ భారతదేశంలో ఎక్కడైనా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టే ఉద్యమానికి ఎక్కడైనా మద్దతు వస్తుందా? ఏ రాష్ట్రంలో అయినా కానీ వాళ్ళు చేపట్టే ఉద్యమాన్ని మద్దతుగా ఎక్కడైనా చేశారా? ఏమైనా నిరసనలు చేశారా? ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి
ఏదో ఈరోజు కొద్దిగా కొన్ని రాష్ట్రాల్లో ఆ పొలిటికల్ పార్టీలు వాళ్ళ మైలేజ్ కోసం కొద్ది నిరసన చేశారే తప్ప దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే స్టూడెంట్లు ఎవరైనా కానీ లేకపోతే వివిధ మేధావ వర్గాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఎక్కడైనా కానీ దాని మీద రియాక్ట్ అయ్యారా? వివిధ రాష్ట్రాల్లో కేవలం ఢిల్లీ, జంతర్ మంతర్ అండ్ ఆ బోర్డర్ పంజాబ్ ఈ ఏరియాలో తప్పితే ఎందుకు అక్కడ మాత్రమే జరిగింది? ఎందుకు? బికాస్ యూ పీపుల్ నీడ్ అటెన్షన్ ఫ్రమ్ మీడియా. ఏదో జరిగిపోతున్న భూత కల్పన ప్రజలకి తెలియజేయాలి, చూపించాలి. కాబట్టి తాత్కాలికమే. దేశద్రోహులరా ఖబర్దార్. మీరు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా బీజేపీ పార్టీ వనకదు తొనకదు. మీరు చేసే ఈ పిచ్చి చేష్టలతోటి మేము ఇంకా బలోపేతమవుతాం, ఇంకా దేశం కోసం ధర్మం కోసం ఇంకా గట్టిగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్ఆర్ఎల్ అందరం కూడా ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేస్తాం. భారతదేశం యొక్క సార్వభౌమత్వం కాపాడే విషయంలో బీజేపీ ఇప్పుడు ముందుంటుంది. ఆ బీజేపీకి వెన్నెముకగా మేముంటాం. జై హింద్, జై బీజేపీ.